ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అధికార పార్టీచే అనేకమైన బాధలకు గురవుతున్న సామాన్య ప్రజలకు రక్షణ అందించాల్సిన పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పి అది ఒక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి జేబులో ఒక ట్రంప్ కార్డు లాగా కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చేయటానికి రెడ్ బుక్లో రాసుకున్న కొన్ని పేర్లను టార్గెట్ చేసి వాళ్ళని వేధించడానికి బాగా ఉపయోగపడుతున్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూల స్తంభాలలో ఒకటైన రక్షణ రంగం అంటే ఈ సమాజంలోని అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, పేదవాడికి లేదా సంపన్న వర్గంలో వేధింపులకు గురవుతున్నటువంటి వర్గాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి పూర్తిగా కొమ్ముగాయటం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైనటువంటి సందర్భం. వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇప్పుడు మేము నిందించలేం, కానీ వ్యవస్థకు అధిపతి అయిన డీజీపీ ఓ జిల్లా యంత్రాంగం మొత్తానికి అధిపతి అయిన కొందరు ఎస్పీలు, ఒక సర్కిల్కు అధిపతి అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఒక హౌస్కు ఒక పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా ఉండే వ్యక్తులు, వీళ్ళు కొందరు పనిగట్టుకొని అధికార పార్టీకి కొమ్ముగాస్తూ పోలీసు జులాన్ని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా పోలీసును చూసి దొంగలు భయపడాలి, పోలీసులను చూసి అక్రమాలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే హత్యలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే అక్రమాలకు అన్యాయాలకు ఎవడైతే పాల్పడుతుంటాడో వాడు పరారైపోతుండాలి. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టకరం, అతి సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయటానికి తెగించినటువంటి కార్యకర్తలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ వ్యక్తికైనా తను అనుకున్న అంశాలను క్రమశిక్షణతో కూడుకున్న భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే స్వేచ్ఛ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజు కాదు, లోకేష్ యువరాజు కాదు, పవన్ కళ్యాణ్ సర్వసైన్యాధ్యక్షుడు కాదు, బీజేపీ ఈ రాజ్యానికి రాజతంత్రం చెప్పే రాజనీతిజ్ఞులైన రాజగురువు కాదు. ఇది రాజ్యము ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన సేవకుల యొక్క గుంపే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కానీ చంద్రబాబు నాయుడు ఒక రాజులాగా, ఆ రాజ్యంలో లోకేష్ ఒక యువరాజులాగా, ఆ రాజ్యంలో బాగా నమ్మిన బంటుగా ఏదంటే అది చేసే కట్టప్ప పాత్రలో ఉండే మన పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళు భావించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ సొంత వ్యవహారంగా ఇంకెవడు మాట్లాడటానికి వీల్లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వం యొక్క తప్పులు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అనే రకంగా ఈ రోజున ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్గా మారిపోయింది, పొలిటికల్ గవర్నెన్స్గా మారిపోయింది. కానీ ఈ గుడ్ గవర్నెన్స్ ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. చంద్రబాబు నాయుడు తనకు తాను ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఒక సీఈఓగా ప్రకటించుకున్న సందర్భాలు మనం గమనించాం. వాళ్ళ మామయ్య నుంచి
తెచ్చుకున్న ఈ పార్టీ మీద ఆధిపత్యం కోసం, ముఖ్యమంత్రిగా చలామణి అవటం కోసం అనేకమైన ప్రయత్నాలు చేశాడు. మీడియా రంగం అంతా ఆయనకి సపోర్ట్ చేసింది. ఎన్టీఆర్ గారు బ్రతికుండగానే చంపేశారు, అదొక గతం. కానీ ఈ రోజున ఓ బలవంతుడైన ప్రజాస్వామ్యంలో 40% అబౌవ్ ఓట్ షేర్ తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఆ పార్టీని రూపాలు లేకుండా చేస్తామని శపథం చేసి, వాళ్ళు చేసిన శపథానికి ఉపయుక్తంగా ఈ రోజున కొన్ని మీడియా రంగాలను వాళ్ళు వాడుకోవటం, మీడియా రంగంతో పాటు పోలీసు వ్యవస్థని పెట్టి, అంటే రాజ్యాంగబద్ధంగా కొలబద్దతో సమానమైన న్యాయాన్ని, అన్యాయం ఎక్కడ జరిగితే న్యాయం జరిపించడం కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ పక్క పార్టీ వాడి మీద రాజకీయ కక్ష సాధింపు కోసం పనిచేస్తున్నట్టుగా సుస్పష్టమైపోయింది. ఎందుకు? రాజే డైలాగులు కొడుతున్నప్పుడు, మీ అంత చూస్తానని చెప్పినప్పుడు, మీ తాత తీస్తానని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ప్రకటించినప్పుడు, స్వయానా ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు కింద పోలీస్ వ్యవస్థ ఏమనుకుంటుంది? ముఖ్యమంత్రి గారిని ఇంప్రెస్ చేయాలని పనిచేస్తుంది. లేదా ఆయన యువరాజుగా భావిస్తున్న లోకేష్ని ఇంప్రెస్ చేయటం కోసం పనిచేస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ రాజ్యాంగ పరిరక్షణ కోసం, చట్టాన్ని కాపాడటం కోసం, న్యాయాన్ని నిలపటం కోసం అభాగ్యుడి పక్షాన్ని నిలబడిన దాఖలాలు ఈ రోజు వరకు, ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ద్వారా చేయించలేకపోయింది. ఇది కొంత సాంప్రదాయం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపులు అనేవి ఏదో ఒక నియోజకవర్గంలోనో, ఒక మండలంలోనో, ఒక సామాన్యమైన సంఘటనలో చూసాం. కానీ సుదీర్ఘకాలం 2.5 సంవత్సరాల పాటు, మొదటి నెల 2 నెలలు అధికార మదంతో ఏదో చేశారంటే అది కొంచెం వినటానికి, చూడటానికి వాళ్ళకి కొత్తగా అధికారంకి వచ్చింది కాబట్టి ఆ ఎమోషన్లో ఏదో చేశారంటే మనం వింటాం. కానీ ఇదేం సోధ్యమని అడుగుతున్నాం. 2.5 సంవత్సరాల పాటు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడని, మిమ్మల్ని ప్రశ్నించాడని, అన్యాయాన్ని అడిగాడని, మీరు భూ ఆక్రమణ చేస్తే ప్రశ్నించాడని, అలాంటి సామాన్య వ్యక్తుల మీద రాజకీయ కక్ష సాధింపు పూర్తిగా ఈరోజు జరుగుతుంది. పక్క రాష్ట్రంలోకి వెళ్ళి బ్రతుకుతున్నా కూడా అర్ధరాత్రి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి 3rd డిగ్రీలు ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉసురు పోసుకుంటున్నారని నేను మనవి చేస్తున్నా. వారి కుటుంబాల గురించి మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి అడుగుతున్నా. ఆ కుటుంబాల్లో ఉండే మహిళల యొక్క మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతింటాయో పోలీసు వ్యవస్థని అడుగుతున్నాను. ఆలోచించమని చెప్పబడుతున్నా. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తులు, ఆ పిల్లల చదువులు, ఓ తండ్రి నిజంగానే అక్రమ కేసులు బనాయించబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్రమంగా మీరు కొడితే, ఆ అన్యాయంగా కొట్టించుకున్న ఆ వ్యక్తి యొక్క మనోభావాలు, ఆ సమాజంలో అతని గౌరవం ఏమవుతుందో మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. మీరు కేవలం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, రేపొద్దునే బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఇంత దురదృష్టకరమైన సందర్భాలను, ఇంత దురదృష్టకరమైన పరిస్థితులను తెచ్చిన చంద్రబాబు నాయుడు 2 లెంపలు వేసుకుని ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పి అడుగుతున్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, మీడియా వ్యవస్థని జేబులో చుట్టాల్లాగా వాడుకుంటున్నారు. అది మీ జేబు సమస్యలుగా మార్చుకున్నారు. ప్రతి దానిని మసిబూసి మామిడికాయ చేశారు. కేవలం పబ్లిసిటీతోనే ఈ రోజున మీరు చేస్తున్న విధానం గమనిస్తే, స్వయానా డీజీపీ హరీష్ గుప్తానే కేసు టు కేసు ఏ నియోజకవర్గంలో ఏ కేసు ఎలా బనాయించాలో డైరెక్షన్ ఇస్తుంటే ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నాం. ఒక్క పల్నాడు ప్రాంతంలోనే ఇటీవల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రమంతా కూడా చర్చనీయాంశమైంది. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ వరుసగా విజువల్స్లో తప్పుడు కేసులు చేస్తూ
అన్యాయంగా అక్రమాలు పాల్పడుతుంటే ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ అని అడుగుతున్నాం. బాపట్ల, పల్నాడులో ఇటీవలగా వరుసగా జరిగిన 3 ఇన్సిడెంట్లు మీరు గమనిస్తే ఇది పరాకాష్ఠకు జరిగిన సందర్భంగా అనేకమైన కుంపాలుగా ఉన్నాయి. 2024 10వ తారీఖు 6వ నెల నుండి ఈ రోజు వరకు అనేకమైన సంఘటనలు జరిగినాయి. నా దగ్గర పూర్తి సంఘటనల ఆధారంగా చిట్టా ఉంది. ఉదాహరణకి నేను 12/4/2026లో మాచర్ల టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు కీచుడుగా మారాడు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను వీడియోలు తీశాడు. ఇది కేవలం 4వ నెలలో ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి సంఘటనలు, కేవలం ఏప్రిల్ మాసంలో జరిగిన సంఘటనలు. వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం. 13/4/2026 నాడు పల్నాడు జిల్లాలో హత్య కేసులు. ఒంగోలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా చేమకుర్తికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ అనే అతన్ని హత్యకు గురి చేస్తే ఈ కేసులో నిందితుడు ఎవడంటే స్వయాన కానిస్టేబులే. 13/4/2026 నాడు బాపట్ల జిల్లా చిన్నపులివరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ దళిత నాయకుడు ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు దొంగల్లాగా మఫ్టీలో గోడ దూకి వెళ్ళి ఏదో ఘోరాలు నేరాలు చేసినట్టుగా, ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా ఆడవాళ్ళని చేయి చేసుకుంటూ జరిగిన సంఘటన. బాపట్ల జిల్లాలో రెచ్చిపోయిన చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డిపై పాశవికంగా దాడి చేశాడు. ఈ రోజు వరకు పోలీసు వ్యవస్థ నుంచి దాని మీద స్పందన లేదు. సోషల్ మీడియాలో సానుభూతి పరులైన ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెబుతుంటారో ఆ ప్లాట్ఫామ్ అంటేనే సామాజిక ప్లాట్ఫామ్. సోషల్ మీడియా వ్యవహారాల మీద దాని ఆధారంగా చేసుకుని మీరు ఏ కేసులు పెట్టొద్దని కోర్టులు చెబితే, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ చర్యలు ఉండకూడదని కోర్టులు చెబితే, కోర్టు చెప్పిన ఏ ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ దుష్ట ప్రభుత్వం జులుమును ప్రదర్శిస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, చిత్రవదలు చేస్తున్నారు, లైంగిక వేధింపులు చేస్తున్నారు. ఇది పోలీసుల దమన నీతికి పరాకాష్ఠగా మారిపోయింది రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతూ, ఓ పక్కనేమో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు అడ్డదిడ్డంగా ఆడవాళ్ళని వేధిస్తూ దొరికితే, లైంగికంగా వేధిస్తూ దొరికితే, రేప్ చేస్తూ దొరికితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి దొరికితే, ఒక్క చోటైనా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇది తప్పు అని ఖండించిన దాఖలాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళంటే అధికారంలో ఉన్నారు, తెగబలిస్తున్నారు, మదం ఎక్కున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అన్యాయంగా పడిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ చేతిలో అన్యాయంగా పడిన ఆడపడుచుని మీరు బజారులో దారుణాతి దారుణంగా జనసేనకు సంబంధించిన కార్యకర్త కర్ర తీసుకొని కొడితే ఈ రోజు వరకు ఆ కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం పోలీసు వ్యవస్థ. ఎక్కడికి పోయింది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ? నిద్రపోతుందా? లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో ఉందా లేదా? నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో బాత్రూంలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని తను చెప్పిన వ్యక్తే లీగల్ అడ్వైజర్గా ఉండాలని ఎస్పీ మీద హుకుం జారీ చేసి గంటల కొద్దీ ఎస్పీ ఆఫీసులో తలుపు పెట్టుకొని ఉంటే ఏదయ్యా చర్యలు చంద్రబాబు నాయుడు గారు? ఆ ఎమ్మెల్యేని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇంకొకడేమో బిఆర్ నాయుడు, స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్, ఒక మీడియాకి అధిపతి. ఆయన అడ్డదిడ్డంగా నీచంగా వెంకటేశ్వర స్వామి బోర్డుకి చైర్మన్ ఏమిటి, ఆడవాళ్ళతో సరసాలు ఆడుతూ దొరకటం ఏమిటి, అతన్ని పక్కన పెట్టుకొని స్వామివారి దర్శనం చేయటం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు?
కనీసం సభ్య సమాజంలో అతను మనం పక్కన పెట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్తే ప్రజలేమనుకుంటారని భయం ఉందా మీకు? అతను పక్కన పెట్టుకొని మనం గనక ప్రసాదాలు వస్త్రాలు ఆయన దగ్గర నుంచి బహుమానాలుగా తీసుకుంటే అసలు స్వామివారు ఏమనుకుంటారని భయం ఉందా మీకు? ఎంత బరి తెగించారు, ఎంత సిగ్గు విడిచారు, ఎంత భయంకరమైన మనస్తత్వానికి పాల్పడుతున్నారు అనే దానికి ఈ రోజున బిఆర్ నాయుడు మీద ఈ రోజు వరకు చర్య తీసుకోకుండా ఆ బిఆర్ నాయుడినే పక్కన పెట్టుకొని స్వయానా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు చూడండి. ఈ పాపం ఊరికే పోదని నేను చెప్పి అంటున్నా. ఇది నేను శాపం పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ కావటానికి వీల్లేదు, లోకేష్ గారికి ఏమీ కావటానికి వీల్లేదు. కానీ నాకు గుర్తున్నంత వరకు, నా స్పృహ ఉన్నంత వరకు ఏడుకొండల స్వామితో పెట్టుకున్న వాడు ఎవడైనా సరే ఆయనతో అంతకుముందు మీరు 1000 స్తంభాలకు సంబంధించిన మండపాన్ని, స్వయాన స్వామివారి ప్రాంగణంలో ఉన్న మండపాన్ని మీరు కూల్చేశారు. మీ మీద నక్సలైట్ల దాడి జరిగింది. ఇది నా శాపం కాదు, జరిగిన చరిత్రే. అలాగనే విజయవాడ నడిబొడ్డులో ఉన్న అనేకమైన దేవాలయాల్ని మీరు కూల్చారు. 2019లో ఘోరాతి ఘోరమైన ఓటమిని చవిచూచారు. ఇప్పుడు అదే స్వామివారి ట్రస్టుకి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు సరసాలాడుతూ ఆడవాళ్ళతో దొరికితే వాట్లేసుకొని ముద్దులు పెట్టుకుంటుంటే అదేమి తప్పు కాదు, మాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని ఆయనే చెబుతుంటే అతన్ని తీసేయలేకపోయిన నీ నైజం, సుమోటోగా దాని మీద కేసు పెట్టలేని ఈ పోలీసు వ్యవస్థ, 60 శ్రీధర్ మీద ఏ ఒక్క కేసుని పెట్టలేని ఈ పోలీసు వ్యవస్థ, 60 శ్రీధర్ని ఇంకా పార్టీలో కొనసాగిస్తున్న ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజున ఈ సమాజానికి ఏ సమాధానం చెబుతారు? ఇంకో పక్కన కేజీబీవి ప్రిన్సిపల్ ఆముదాల వరుసలో ఆమె పైన ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధించాడని ఆమె స్వయంగా వచ్చి ఓ మహిళ, దళిత మహిళ ఫిర్యాదిస్తే ఈ రోజు వరకు అతని మీద ఏమైనా చర్య తీసుకుందా? గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆడవాళ్ళతో సరసాలాడుతూ వీడియోల్లో దొరికితే ఈ రోజు వరకు చర్య తీసుకుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీసు వ్యవస్థ? కోనేటి ఆదిమూలం స్వయానా రేప్ చేశాడని ఒక మహిళ ఫిర్యాదు చేస్తే ఆ కోనేటి ఆదిమూలంని మీద ఏమైనా చర్యలు తీసుకుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీసు వ్యవస్థ? వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఒకరిని చూసి మరొకరు రెడీ అవుతున్నారు. ఇంకా మంత్రి సుధారాణి పిఏ మహిళలను వేధించాడని మా మహిళలు ఫిర్యాదు చేస్తే ఎక్కడైనా చర్య తీసుకున్నారా? ఆమె పైన కేసు పెట్టారా? ఆమెను ఎందుకు మంత్రి పదవిలో కొనసాగిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. చివరగా అంటే ఒక 60 శ్రీధరైనా, ఒక బిఆర్ నాయుడు అయినా, ఒక ఆమదాల వరుస ఎమ్మెల్యే కోన రవికుమార్ అయినా, నజీర్ అహ్మద్ అయినా, కోనేటి ఆదిమూలమైనా, అంతా సుధారాణి అయినా అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. వీళ్ళని ఒక్కరైనా, ఒక్క పార్టీ అయినా చర్య తీసుకుందా, సస్పెండ్ చేసిందా? ఎందుకు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెట్టినట్టు ఉంది? అందుకే పోలీసు వ్యవస్థ గాడి తెప్పిపోయింది. పాలకపక్షం పార్టీ పంచన చేరిందని మనం చేస్తున్నాం. పూర్తిగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పోలీసు వ్యవస్థ అంటేనే రక్షణ కవచంగా ఉండాల్సిన రక్షక భటులు భక్షక భటులుగా మారిపోయారు, చండ శాసనులుగా మారిపోయారు. లాఠీతో పనిచేస్తున్నారు, మాటలతో పనిచేస్తున్నారు, బండ బూతులు తిడుతున్నారు. యథేచ్ఛగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు, మాజీ ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులకు, మాజీ మంత్రుల పట్ల దురుసుగా ప్రవర్తించటం. స్వయాన నా ఇంటికే మా అమ్మగారి యొక్క వర్ధంతి చేసుకుంటుంటే, మా ఇంట్లో మేము మైకి పెట్టుకుంటే ఇంట్లోకి దూరిన ఎస్ఐ స్థాయి వ్యక్తి, నేను మాజీ శాసనసభ్యునయ్యా, మా అమ్మగారు వర్ధంతి జరుగుతుందంటే కూడా మీరు మైక్ ఆపేయమని చులుం ప్రదర్శించాడు. దెబ్బకి అక్కడున్న ప్రజలు తిరగబట్టడంతో తోకజాడిచ్చి వెళ్ళిపోయాడు. అదే బలహీనుడు అవుతాడు. అదే ఒక బలహీనుడి మీద జరుగుతున్న వ్యవహారం అవుతుంది. ఏమిటి ఈ రోజున ఈ రాష్ట్రంలో? ఎందుకు డీజీపీ అంటే ఇదేమైనా శాశ్వత సామ్రాజ్యం అనుకుంటున్నారా?
చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి శాశ్వత రాజు అనుకుంటున్నారా? లోకేష్ శాశ్వత యువరాజు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ వాళ్ళ దత్తపుత్రుడిగా శాశ్వతంగా ఉంటాడనుకుంటున్నారా? అన్ని కాలాలు ఒకలాగే ఉంటాయి అనుకుంటున్నారా? తస్మత్ జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. మీ ఆటలను కొనసాగనీయం. మీ దగ్గర బుక్కులు ఉండొచ్చు, రెడ్ బుక్కులు ఉండొచ్చు, అనేకమైన పేజీలు ఉండొచ్చు, రాసుకోండి. మీ రాతలు రాసుకోవటానికి 1000 పుస్తకాలు 100 పుస్తకాలు సరిపోవని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, కానీ రేపు రాబోయే జగనన్న పరిపాలనలో సామాన్యుల మీద, అమాయకుల మీద ఎవరెవరైతే కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, బనాయించి హింస పెట్టారో అట్టుకి అట్టున్నర పెట్టి మీ సంగతిని పూర్తిగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కోర్టుల ద్వారానే మీకు తగు విధమైన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా చెబుతూ